దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీ అందరికి కూడా నా వందనాలు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు పుట్టాడని, యేసు ప్రభు యొక్క జననమును బట్టి, జన్మను బట్టి, పుట్టుకను బట్టి ఎంతోమంది ఈరోజు పండుగ చేస్తూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. వాస్తవమే, ఇది మనం కాదనే దానికైతే కాదు. కానీ పండగ ఎలా చేయాలి, ఇది కావాలి. మనం ఏం చేద్దాం పండగ అంటే? చేయవలసిన విధం ఏంటి? మనకు పండుగను మనం ఎలా ఆచరిద్దాం? పండుగ యొక్క ఉద్దేశం ఏంటి? పండుగను మనము ఏ రీతిగా మనం గ్రహిస్తాం? యేసు ప్రభు పుట్టాడు, వాస్తవం చాలా చక్కగా ఉంది. మొట్టమొదట గొర్రెల కాపరులకు దేవుడు దర్శనమిచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో? చాలా స్పష్టంగా ఉంది. భయపడకుడి అంటాడు. ఏమంటాడు? భయపడకుడి. ఎందుకని? భయభీతికి చెందినటువంటి జీవితం మనది. దేనికి భయపడుతున్నాం? చీకటికి భయపడంలే, మనం వెలుతురుకు భయపడుతున్నాం. వెలుతురు అంటే మనకు భయం. చీకటిలో ఎన్ని పనులైనా చేస్తాం మనం, కళ్ళు మూసుకొని చేయమంటే. చీకటికి బానిసలం అయిపోయినాం మనం. కాబట్టి వెలుతురును చూస్తేనే భయం. సో మన ప్రభువు వెలుతురై వచ్చాడు, వెలుగై వచ్చాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఆ వెలుతురులో మనం జీవించడానికి మనకి ఇష్టం ఉండదు. చీకటి కావాలి మనకంతా. అందుకే చీకటికి దాసులు, బానిసలైనటువంటి మనలను వెలుగులోనికి నడిపించాలనే కదా ఆయన వచ్చాడు. మరి నువ్వు ఏమని పండుగ చేసుకుంటున్నావు? వెలుతురులో ఉన్నానని పండుగ చేసుకుంటున్నావా, చీకటిలో ఉన్నానని పండుగ చేసుకుంటున్నావా? ఆలోచించాలి. ఒకటి, నిజంగా నువ్వు వెలుతురులో ఉంటే ఆనందించవచ్చు, సందేహం ఏం లేదు. కానీ నువ్వు చీకటిలో ఉండి పండగ చేసుకుంటున్నాను అంటే నీ అంత వేషధారి ఇంకొకడు లేడు. ఇది వాస్తవం. ఇక అంశానికి వద్దాం. ఇంకా నెక్స్ట్ థింగ్ ఎలా ఉంటుంది అంటే, ఆయన యొక్క పుట్టుక ఎలా ఉంటుంది ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి 10వ వచనం చదువుకుందాం. ఏమంటాడు అక్కడ? ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన, ఏమిటిది ఇది? ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభదినం. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి శుభదినం. ఈ దినం ఏ దినం అంట? ప్రజలందరికీ కలగబోయే సంతోషం. ఎందుకు? ఆ వెలుతురుకు, ఆ వెలుతురులో, ఆ వెలుగులో ప్రకాశించినటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుతురులో సంతోషించాలి, వెలుతురును ఆస్వాదించాలి. వెలుతురును మనం ఆస్వాదిస్తూ ఉన్నామా, చీకటిని అంగీకరిస్తూ ఉన్నామా? ఆలోచించాలి. చాలా చక్కగా ఉంది మాట. ఆయన యొక్క పుట్టుక చెప్పాలి అంటే తన యొక్క గొప్పతనాన్ని బట్టి మొట్టమొదట గ్రహించినటువంటి వారు ఎవరు అంటే గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు. కాబట్టి గొర్రెల కాపరులకు నిజంగా దేవుడు ఎందుకు దర్శనం ఇచ్చాడు అంటే, గొర్రెలు మేపుతున్నటువంటి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వారుగా ఉంటారని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే ఆ మాట అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును
నేను వచ్చి తినని మీతో. ఎందుకు వచ్చాడంట? గొర్రెలకు జీవాన్ని ఇవ్వాలని వచ్చాడు ఆయన. గొర్రెలకు జీవాన్ని ఇవ్వాలని వచ్చాడు. గొర్రెలు ఎక్కడున్నాయి? మనమే. వాడు తప్పుడు దారిలో పోతున్నాడంటే అదే దారిలో మనం పోతాం, అంతే. గొర్రె లాంటి జీవితం. గ్రహించడానికి మనకు శక్తి చాలదు గనుక ఇంకేమంటున్నాడు అక్కడంటే, గొర్రెల కొరకు తన ప్రాణము, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరిని. చూడండి, రెండు ఉన్నాయి ఇక్కడ. గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు, గొర్రెలకు చెడ్డ కాపరి కూడా ఉన్నాడు. ఎప్పుడైతే మంచి కాపరి అన్నాడో, సో అక్కడే ఇంకొకరు ఎవరున్నారు? చెడ్డ కాపరి కూడా ఉన్నారు. మరి గొర్రెలు ఎలా ఉన్నాయి? మంచి గొర్రెలు ఉన్నాయి, చెడ్డ గొర్రెలు కూడా ఉన్నాయి. ఏ గొర్రెగా ఉందా మనం? మనం ఇంతకు మంచి గొర్రెలమా లేదా చెడ్డ గొర్రెలమా? మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? మనకే తెలియదు. బాగా తెలుసు, మనం చెడు ఆలోచన చేస్తూ ఉంటే చెడ్డ గొర్రెలమే, మంచి ఆలోచన చేస్తే మంచి గొర్రెలం. యేసుక్రీస్తు మనస్సు కలిగినటువంటి వారమైతే మంచి గొర్రెలం అవుతాము. లోకానుసారమైనటువంటి మనస్సును మనం అనుసరిస్తున్నామంటే చెడ్డ గొర్రెలము. ఈ గ్రహింపు లేకుండా నువ్వు పండగ చేస్తున్నావా? ఆలోచించుకో ఒకసారి. ఏది నీ పండగ? చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారు, కానీ పుట్టినాడు అన్న సంతోషం అయితే అవసరమే, చాలా అవసరమే. అయితే అనుసరించే క్రియ మనలో ఉందా? అది లేకుండా నువ్వు పండుగ చేస్తుంటున్నావు అంటే ఏమని అర్థం? నీ అంత మోసగాడు ఇంకొకడు లేడు అని అర్థం. గనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తించాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి, దేవుడు ఎందుకు వచ్చాడు అనేది గుర్తించాలి. దేవుడు తానే దిగి వచ్చాడు, నువ్వేం పిలిచలే. దెబ్బ తగులుతానే అమ్మా దేవుడా అంటారు. యాండాడు దేవుడు నీకు తెలిస్తే కదా. కష్టం వస్తే దేవుడా అంటావు, కష్టం రాకపోతే ఎవడో దేవుడు ఎక్కడున్నాడో. ఎంత వ్యభిచార జీవితం మనది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆయన ఎవరికి మొట్టమొదట కనిపించాలని ఇష్టపడ్డాడు అంటే గొర్రెల కాపరులకు. కాపరి అంటే సాధారణమైన వ్యక్తి కాదు. చాలామంది కాపరులను మేపడానికి బదులు, కాపరులు గొర్రెలను మేపడానికి బదులు ఏం చేస్తుంటారు? గొర్రెలను తినడం మొదలు పెడతారు. ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉంది. వాళ్ళనే ప్రజలు ఇష్టపడతారు. గొర్రెలను మేపడం కాదు, గొర్రెలను మేయడం నేర్చుకున్నారు ఇప్పుడు. అందుకే గొర్రెల కాపరులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. భయపడద్దు, సర్వలోకానికి అంటాడు, లోకమంతటికి ఏమంట కలగబోయే మహా సంతోషం. ప్రజలందరికీ, లోకమంతటికి. అసలు నువ్వు లోకంలో ఉన్నావా? నీకు నిజంగా ఆ వెలుతురును చూపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దిగి వచ్చాడు ఈ లోకంలో. పండుగ చేసుకుంటున్నావా? ప్రభువుని అంగీకరించావా? ప్రభు మనస్సుని కలిగి ఉన్నావా? వెలుతురులో జీవిస్తూ ఉన్నావా? ఆనందమే ఆనందం. చీకటిలో ఉండి నువ్వు పండుగ చేస్తున్నావు అంటే నీ అంత మోసగాడు ఇంకొకటి లేడు. మళ్ళీ సిలువ వేయాలని ఇష్టపడుతున్నావు. అందుకే అంటాడు, దేవుని గుర్తించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తామా విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా
ఆయనను అవమానపరుచున్నారు. చూసారా ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. దేవుడా అంటున్నారు, తప్పు చేస్తున్నారు. దేవుడా అంటున్నారు, పాపం చేస్తున్నారు. ఏం పండుగ చేస్తావు నువ్వు? పండుగ చేసే హక్కు ఉందా నీకు? వేషధారణ నీలో. ఒకరితో ఒక రకము, ఇంకొకరితో ఇంకొక రకము. నీ హృదయ నేచర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. అందుకే అంటున్నాడు, దేవుని యొక్క దివ్య వాక్యమును, శక్తుల ప్రభావమును గ్రహించిన తరువాత ఏమైపోతున్నావు? నువ్వు మార్గం తప్పిపోతున్నావు. నాకు తెలుసులే అంటున్నావు. ఎప్పుడైతే ఆ పదం నీకు వచ్చిందో, నీ అంత క్రూరుడు ఇంకొకడు లేడు. ఏమని పండుగ చేస్తావు? తప్పలు పడుతుంటారు అందరు. కొందరిని వాళ్ళు పండుగ చేయరంట, వీళ్ళు పండుగ చేస్తారంట. అరే నీ కథ చూడు. ఎందుకంటే చెప్పే వాళ్ళకి చేత కాదు. చెప్పేవాళ్ళు రకరకాల వ్యాధులతో ఉంటారు, రంగులు వేసుకుంటూ ఉంటారు, చీకటిని ఆస్వాదిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పలేరు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది, ఉన్నతమైనటువంటిది. ఆయన ఎందుకు వచ్చాడు? చూద్దాం ఆ మాటను ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి బాగినాలి, ప్రభువు తానే ఒక్క సూచన మనకివ్వాలని ఇష్టపడ్డాడండి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనకు మార్గదర్శిగా, మనకు డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాడు. దాన్ని మనం గ్రహించడంలే, చెప్పడం తెలుసు. మనకున్న నీచపు అలవాట్లను బట్టి మన దేవుని మనం ఏం చేస్తున్నాము? కించపరుస్తూ ఉన్నాం. అందుకే ఎంతోమంది ఈరోజు వేలు పెడుతూ ఉంటారు, ఇట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని. మనకు ఆ క్రమశిక్షణ లేదు, మనకు ఆ పవిత్రత లేదు, మనకు ఆ పరిశుద్ధత లేదు. వేషధారులమై జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆయనే చూశాడు లోకమంతా నాశనం అయిపోతా ఉంది అని ఆయన బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి. కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలు అను పేరు. ఏడని విన్నారా? కన్యక గర్భవతి అయ్యేది. కాబట్టి మీ కళ్ళు తెరిపించటానికి కన్యక ద్వారా గర్భవతి చేయబడి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. కారణం, కన్యక అంటే పవిత్రత. కలుషితమైంది కాదు అని అర్థం. నీ జీవితం ఎలా ఉంది? కన్యలా ఉందా? పవిత్రంగా ఉన్నావా? వెలుతురు కలిగి జీవిస్తూ ఉన్నావా? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు. ఎక్కడ నడుస్తున్నారు జనులు? చీకట్లో. నువ్వు చీకట్లో ఉండి యేసురావు పుట్టినాడు అని పండగ చేస్తే నీకేమన్నా ఆశీర్వాదం ఉంటుందంటవా? చూసుకో ఒకసారి. చేయాలనో చేయకూడదో ఇంకెవరు చెప్పాల్సిన పనిలే నీకు. ఏం కోర్టు రావాల్సిన అవసరం లేదు నీ దగ్గరికి. వాక్యం సెలవిస్తూ ఉంది. చేయొచ్చా? చీకటిలో ఉన్నావు, మరణ ఛాయలో ఉన్నావు. చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద మరణానికి సిద్ధమైనావు. నువ్వు నరకానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నావు. మరేమని పండుగ చేస్తావు? వెలుతురును ఆస్వాదించావా? మరణం నుంచి నువ్వు వెలుగులోనికి రావాలని ఇష్టపడ్డావా? మారు మనసు పొందావా? వెలుగును దర్శించావా?
గొర్రెల కాపరు భయపడ్డారు. దేనికి? వెలుతురును చూసి, ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును చూసి గొర్రెల కాపరులు భయక్రాంతులైపోయినారు. అందుకే దూత ఏమంటా ఉంది? భయపడకుడి, మీకు గొప్ప వెలుగును నేను చూపిస్తాను. గనుక అట్టి వెలుగును దేవుడు మనకివ్వాలని ఇష్టపడ్డాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భయపడకుడి. ఎందుకు? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఏంటిది? నీవు చావను సిద్ధమై ఉన్నటువంటి నిన్ను బ్రతికించడానికి దేవుడు తానే దిగి వచ్చాడండి. నువ్వేమైనా పిలిచావా దేవుని? ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. ఒకసారి ఆలోచించండి, ఎలా ఉన్నాం మనం అసలు. ఆయన దిగి వచ్చాడు మనకు. గనుక మన జీవిత విధానాన్ని మనం ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం? కారణం సోమరితనం, కారణం స్వార్థపు జీవితం, కారణం అసూయ. మరి నువ్వేమని పండుగ చేస్తావు? యేసు బిడ్డనని పండుగ చేసుకుంటావా? ఈ సత్యం అందరు చెప్పరు. పండగే పండగ, అంతే. కొట్టు, డ్రమ్మ కొట్టు, మ్యూజిక్ కొట్టు, అన్నీ ఫినిష్, అదే పండగ. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము చాలా గొప్పది, దేవుని యొక్క చిత్తము చాలా గొప్పది. గనుక ఏం చేయాలి మనము? చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. 92వ కీర్తన, 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా ఏం కార్యము? యెహోవా నీ కార్యము చేత నన్ను. చూసారా ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. మనం సంతోషించాలని ఏడుస్తున్నాం, మరణానికి సిద్ధమైనాం, నరకానికి వెళ్ళాలి, అగ్ని గుండంలో పడాలి మనమంతా. కానీ ఆ దేవాది దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ఏం చేయాలని ఇష్టపడ్డాడు? శుద్ధినిగా చేయాలని ఇష్టపడ్డాడు. నీవు శుద్ధినివైతే పండగ చెయ్యి, ఆనందించు. ప్రతిదినం పండగ నీకు. ఇక అందుకే ఇక్కడ అంటున్నాడు చాలా స్పష్టంగా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. చూసారా? దేనికి? నిత్య నాశనానికి సిద్ధమవుతున్నావు, పండగ చేస్తున్నావు. ఎంత వేషధారణ అండి మనలో. ఎలా చేద్దాం పండగ? ఈ సత్యాన్ని ఎవరు వినరు, గ్రహించరు, తెలుసుకోరు. గనుక ప్రభువును మనము ఎలా గణపరచాలి, ఎలా స్తుతించాలి? గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? రాత్రంతా మేల్కో ఉన్నారు. గొర్రెల దగ్గర అడవుల్లో రాత్రంతా మేల్కో ఉన్నారు. బలి అర్పించే గొర్రెలకు గొర్రెల కాపరులుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే అర్థము సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి గొర్రెలు.
నీకుందా? కనీసం ప్రార్థనకు టయానికి రాలేవు నువ్వు. దేవుని ఆరాధించడానికి మనసు రాదు నీకు. ఏంటి నీ బ్రతుకు? ఇదేనా మన పండగ? గనుక గుర్తించాలి మనము. అందుకే చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వేచింపరు. నిత్య నాశనమునందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చెగుర్చుదురు. పుట్టారు, పెద్దోళ్ళైనారు, గొప్పోళ్ళైనారు. దేనికోసం? 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 నాశనానికి సిద్ధం కావడానికి, నశిస్తున్నటువంటి నిన్ను రక్షించడానికే కదా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అంటాడు కదా, నశించుదారిని, లూకా సువార్త 19:10 అంటాడు ఈ మాట, నశించుదారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం నాశనానికి సిద్ధమైనాం, పండగ చేసుకుంటాం. అంటే ఏంటి మన ఆశ? తిండి ఉంటే చాలు మనకు, కొత్త కొత్త బట్టలు వేసుకుంటే చాలు, పెద్ద సంబరం. ఇదే మన బ్రతుకు? కాబట్టి ప్రభువును మనం గుర్తించాలి. ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు తెలుసా, ఊహించలేనివి. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. 126వ కీర్తన 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కాబట్టి సంతోషగానము చేయుచు పనలు కోసెదరు, పంటను కోసెదరు, పనలు మోసుకొని వచ్చెదరు. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు మన దేవుడు. మర్చిపోతున్నాం మనమంతా. నీవు ఎంత మోసం చేసినా నిన్ను కాపాడుతున్నాడే ఆ దేవుడు. ఆయన చేతగానోడా? ఎంత మోసం చేస్తున్నాను నీ దేవుని. కాబట్టి దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం మర్చిపోతున్నాం. దేవుడు నిన్ను రక్షించకపోతే నువ్వు అసలు ఏమైపోతావు? వెళ్ళిపోతావు, ఈ లోకాన్ని విడిచి మట్టిలో కలిసిపోతావు. కాబట్టి దేవుడు మనకు చేసే గొప్ప కార్యాలను బట్టి ఆయన మహిమను మనం గుర్తించడం నేర్చుకోవాలి. అలాగే 111వ కీర్తన 111వ కీర్తనలో ఒక మాట చూడండి దయచేసి. ఏమంటాడు? 111 3వ వచనం, ఆయన కార్యములు ఎలా ఉంటాయి? మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిల్లకడగా ఉంది. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దక్షిణ హస్తపూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. మనమన్నీ మర్చిపోతాం. పొద్దున ఒక మాట చెప్తాం, మధ్యాహ్నం ఒక మాట చెప్తాం, సాయంత్రం ఒక మాట చెప్తాం. అప్పుడు చెప్పినా అది కుదరదులే, ఇప్పుడు చెప్పినా ఇది కూడా చెప్పలేను. ఏంటి మన బ్రతుకు? నిలకడలేని బ్రతుకు, చంచల బుద్ధి. ఇంతకు దేవుని బిడ్డలమా? ఆలోచించు. కనుక ఆయన కార్యాలు ఎంతో మహిమా ప్రభావం కలిగినటువంటివి. వాటిని అనుసరించటం మన భాగ్యం. అదే. వాటిని అనుసరించకుండా పండగ. దేనికి పండగ? తినడానికి పండగ. ఏదో బట్టలు ఎలా చేస్తారు పండగ కూడా తెలుసా? ఆ పండగ చాలా భయంకరంగా చేస్తారు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. ఎలా చేస్తారు అంటే చాలా భయంకరంగా చేస్తారు పండగను.
ఎలా ఉంటుంది పండగ అంటే? అన్ని సంఘాలలో ఏం చేస్తుంది? ఒకసారి అట్లా కలుసుకునేదానికి ప్రయత్నిస్తుంది. రెండవది ఏం చేస్తుంది? పిల్లలకు బహుమానాలు ఇవ్వడం, కొత్త కొత్త బట్టలు తెచ్చేయటం, మంచి మంచి ఆహారాలు తయారు చేసుకోవటం, సరదాగా తిరగటం, సెలవు దినాలు అని ఇష్టానుసారంగా నడుచుకోవటం. ఇది మన పండుగ. అవునా? ఇంకేం చేస్తుంది? వాస్తవానికి పిల్లల కోసమని తల్లిదండ్రులు ఏం చేస్తారు? భయంకరమైనటువంటి ఖర్చు పెడతారు. ఏమీ పండగ? పాపం పిల్లలు ఏమనుకుంటారో, పిల్లలు బాధపడతారేమో. ఇదెంతో ఖర్చుతో కూడినటువంటి పండుగ. కాబట్టి ఇలాంటి పండుగ విషయంలో వాస్తవాలను మనం గుర్తించక మనం పండగ 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 అని ఏం చేస్తున్నాము? భయంకరమైనటువంటి అప్పులు కూరకపోతూ ఉంటాం. మళ్ళీ ఏమంటాం? పాస్టర్ గారితో, పాస్టర్ గారు అప్పులు చాలా అయిపోయినాయి, మా కోసం ప్రార్థన చేయి. ఎందుకని? ఎవరు చేశారు? నువ్వే కదా చేసావు. చేసేటప్పుడు నీకు తెలియదా తీర్చుకుంటావో లేదో? ఆ గ్రహింపు రాదా నీకు? గ్రహించాలి. గనుక దేవుడు నిజంగా ఎలా జన్మించాడు ఈ లోకంలో అంటే, నువ్వు అప్పుల్లో కొరకుపోతున్నావు, నువ్వు ఇబ్బందుల్లో కొరకుపోతున్నావు, నువ్వు వ్యభిచారంలో కొరకుపోతున్నావు, నువ్వు నిజంగా పెద్ద బంగ్లా కట్టుకొని ఉయ్యాల్లో ఊగుతూ కొరకుపోతున్నావు, షావుకారిలా కొరకుపోతున్నావు. కానీ దేవుడు ఎలా జన్మించాడు అంటే, ఆయనకు స్థలమే లేదు, ఆయనకు ఇల్లే లేదు, పుట్టడానికి స్థలం లేదు, కనటానికి స్థలం లేదు. ఎక్కడ పుట్టాడో? పరుండబెట్టడానికి స్థలం లేదు. కారణం నీ వేషధారణ, కారణం నీలో ఉన్న కల్మషం, కారణం నీలో ఉన్న పాపము. చోటు లేదు ఆయనకు. ఎక్కడ పండబెట్టారు? పశువుల పాకలో పండబెట్టాడు. పశువుల పాకలో పరుండబెట్టారు. పశువుల పాక ఎలా ఉంది నీ బ్రతుకు? పశువుల పాకలా ఉంది. ఏమని పండుగ చేస్తావు? పశువుల పాకలో ఉంటే బిర్యానీ తింటావా? గబ్బు కొడుతూ ఉంటుంది. గ్రహించాలి సత్యాలు. ఇవన్నీ గ్రహించకుండా బైబిల్ మాకొచ్చు, మేము వింటుంటాము, సెల్లులో వింటూ అంటాము, యూట్యూబ్లు వింటూ అంటాము అని చెప్పారు కదా వాళ్ళు. పైన చెప్తారు, అన్నీ పూతలు పూస్తారు. గ్రహించాలి, తెలుసుకోవాలి. అందుకే వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీకు కనపడలే, గొర్రెలు కనపడ్డారు, గొర్రెలు గ్రహించారు, గొర్రెల కాపర్లు గ్రహించారు. ఏం చేశారు వాళ్ళు? ఎప్పుడైతే దేవదూత గొర్రెలకు వినిపించిందో ఏం చేశాడు? ఒకరికొకరు ఏం చేసుకున్నారు? చెప్పుకున్నారు. మనం అస్సలు చెప్పుకోము. మా కథ చూడు అంటూ ఉంటాం. చెప్పుకుంటామా? మా కథ చూడు, మేము గొప్పవాళ్ళం, మేమేం బట్టలు వేసుకునేమో చూడు, మేము ఎట్టటి వేసుకునేమో చూడు, మేమేం నగలు వేసుకునేమో చూడు. ఇది మన బ్రతుకు. ఇదేనా మన పండుగ?
అభయంకరమైనటువంటి నిషేధ రాత్రిలో, అర్ధరాత్రిలో దూత ద్వారా తెలపబడినటువంటి వార్తను విని భయకంపితులై ధైర్యం తెచ్చుకొని ఏం చేశారు? ఒకరికొకరు మాట్లాడుకొని, ఈ కార్యము ఎంత గొప్పది, మన కొరకు దేవుని కుమారుడు పుట్టి ఉన్నాడు, కాబట్టి మనము ఖచ్చితంగా చూడాలి. ఉందే మనకు ఆలోచన? చూడాలనే ఆశ ఉందే మనకు? లేదు. ఏం చూస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎక్కువ హోటల్స్ అయిపోయినాయి మనకన్నీ, అవి చూస్తే బాగుంటుంది. ఏం చూస్తే బాగుంటుంది? గార్డెన్లు చూస్తే బాగుంటుంది. దేవుని సన్నిధి మనకొద్దు. పండగ పూట తొందరగా ముగిచ్చేయాలి, ఎందుకంటే చేసుకొని తినాలి మేము. ఎంత దిగజారిపోయిన బ్రతుకు మనది. యేసయ్య మన కొరక పుట్టింది, వాళ్ళ కొరక. కాబట్టి వాక్యాన్ని మనము గుర్తించటం నేర్చుకోవాలి. వాక్యపు యొక్క విలువను గ్రహించటం నేర్చుకోవాలి. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. చూద్దాం ఆ మాటను ఒకసారి. 15వ వచనం, 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చూసారా? సమయాన్ని మనం పాటిస్తాం. అర్ధరాత్రిలో మనం 9 గంటలకు రండి అంటే రాలేం, 10 గంటలకు రండి అంటే రాలేం. టయానికి దేవుని సన్నిధిని కలిగి ఉందాము అని ఎప్పుడైనా అనుకుంటే మాత్రం ఇప్పుడా, ఇంకా టైం కాలేదంటాం మనమైతే. చూడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. కానీ ఆ రాత్రిలో ఒకరికొకరు సంభాషించుకొని, ఒకరితో ఒకరు చెప్పుకొని ఏం చేశారు? బయలు వెళ్ళడం ప్రారంభించారు. దేనికి? చూడాలి. ఎంత గొప్ప విషయం. చూసేదానికి తాతాలాడిపోయారు ఎంతోమంది. చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యోధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించితిమని వచ్చితిమని. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి బయలుదేరినారు. ఆయన ఎక్కడ పుట్టాడు? ఉత్తరాన పుట్టాడు. తూర్పు నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఆయన పుట్టిన స్థలం మనకు కూడా ఈ నుంచి చూస్తే ఉత్తరాన్నే ఉంది. ఆయన్ను చూడాలన్న ఆశ, తపన నీకు నాకు లేదు. అందుకే టైంకి రా మనం గుడికి. నిర్లక్ష్య బతుకు మనది. సమయాన్ని మనం మనకు ప్రభు కొరకు ఉపయోగించుకోవడానికి ఇష్టపడం. చాలా పని ఉంది నాకు, ఏం చేయాలా? కష్టపడతాం, మన కోసం కష్టపడతాం, ప్రభు కోసం కష్టపడం. కానీ వాళ్ళు ఏం చేసినారు? చూడాలి అంటే ఆశ. మరి ఆ జ్ఞానులు ఎన్ని రోజులు నడిచింటారు?
ఎన్ని సంవత్సరాలు నడిచింటారు. ఆ జ్ఞానులు ఎలా వచ్చారు? ఆ పొద్దు ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు ఏమన్నా ఉన్నాయా? ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. ఎన్ని రోజుల బత్తెం ఏమంటారు, సద్దికుడు కట్టుకొని వచ్చింటారు వాళ్ళు. ఎంత కష్టపడి వచ్చింటారు, రాత్రి పగలు నడిచింటారు కదా. మనం ఏమైనా నడుస్తామా? అట్లా చూడాలని ఇష్టపడతామా? మనకు టైం లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. అయితే ఆ జ్ఞానులు చుక్కను చూశారు. చుక్క మాదిరికరమైనటువంటిది, మార్గం చూపించేది, మార్గదర్శి అయినటువంటి ప్రభువును కనుగొనటానికి చుక్క మార్గమైంది. అందుకే దానియేలు గ్రంథంలో అంటాడు, ఎందరూ ప్రభు వైపుకు త్రిప్పుదురో వారేమై ఉంటారు? నక్షత్రమును పోలిన వారై ఉంటారు. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకుందాం. పండగ మనం చేస్తున్నామా, లేకపోతే మన శరీరపు పండగను మనం ఆచరిస్తున్నామా? ఆలోచించండి. దేనికి మనము బానిసలమైనాం? ఇంకొక అమ్మగారిని మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధువురాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడేమో 84 ఉంది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసింది. కన్యకగా ఉన్నప్పుడు ఆమె వయసు వేరు. పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు భర్తతో ఉన్నది. ఆ తరువాత ఒంటరి జీవితం ఏం చేసింది? 84 సంవత్సరాలు మందిరములో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ధ్యానిస్తూ ఉంది. ఎవరి కోసం? యేసయ్యను చూడాలి. నువ్వేం చేస్తున్నావు? టైం దొరకలేదంటావు, చాలా పనులు ఉన్నాయంటావు, ఏమన్నా మాట్లాడితే సొడ్డు ఒకటే పదం, ఏంది ఆరోగ్యం బాగలేక రాలేదంటావు. ఇది మన బతుకు. ఏంటి, ఏం పండగ చేస్తావు? ఉందే అసలు ఆశ ఉందే నీకు చూడాలని? ఎంత దౌర్భాగ్య పరిస్థితి నీది. వాళ్ళేమో పండుగ చేయొద్దు అంటారు, వీళ్ళేమో పండుగ చేస్తారు. పెద్ద జడ్జివి నువ్వు ఇప్పుడు మధ్యలో. వాక్యం ఏమంటా ఉంది మరి? ఆచారాలకు బానిస కావద్దంటుంది. తప్పలు పట్టడం తెలుసు మాకు. ప్రతి ఒక్కరి దెబ్బలు పడతారు అందరూ, పెద్ద తెలిసిన వాళ్ళలాగా. కాబట్టి ఆయన చూడాలన్నటువంటి ఆసక్తి మనలో పుట్టాలి. ఒక్కరితో ఒకరు మాట్లాడుకునేది నేర్చుకోవాలి. చూడండి దయచేసి రోమాపత్రిక 12:16. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిపి ఇండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని. అర్థమైందే? నేనా చెప్పేది మాటలు? పరిశుద్ధ గ్రంథం దేవుడు మాట్లాడుతున్నాడు మనతో.
మనకు మనమే బుద్ధిమంతులం, మాకు అన్నీ తెలుసు. బాధలేస్తుంది అనుకుంటా ఉంటే, చూస్తూ ఉంటే, ఆలోచిస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది, మానవ జీవితం. ఒకని బాధను పంచుకోలేం, మన చేత కాదు. ఒకరిని చూసి మనం ఓర్వలేం, మనలో ఓపిక లేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఏమని పండగ చేస్తాను? మేము పండగ చేసుకున్నాం, చికెన్ తెచ్చుకున్నాం, మటన్ తెచ్చుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఇదేనా మన పండగ? ప్రభువుని చూసేది నేర్చుకో. కాబట్టి ప్రభువుని మనము గుర్తించేది నేర్చుకోవాలి. అలా ప్రభువుని మనం చూడలేకపోతే మన బ్రతుకు వ్యర్థమే, మనలో సమాధానమే లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేది లేదు, అసహనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం, సమాధానం లేని బ్రతుకు. కానీ దేవుడు ఏమంటాడు? సమాధానం కలిగి ఉండండి అంటాడు. ఉంది అంటారా? తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను అని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు, అవతలని మనం ఎంతో తక్కువ చేసి మాట్లాడతాం. మనకుండే గొప్ప పెద్ద రోగం అది. ఏం రోగం అది? పెద్ద రోగం. ఎప్పుడు అవతలని తగ్గించి మాట్లాడితే మనకేమొస్తుంది? లాభమా ఏమన్నా? కాబట్టి మరి ధనవంతుడు లాజరు పరిస్థితిని ఒకసారి గమనిస్తే, కురుపులతో నిండి ఉన్నాడని పాపం మన దగ్గరికి రాకుండా ఉండే మనోడు ఇప్పుడేమంటున్నాడు? అయ్యా అబ్రహామా, ఆ లాజరును పంపించే చిటికి నీళ్ళతో 2 చుక్కలు నా నాలుక దడుపుతాడు అంటున్నాడు. ఎక్కడి నుంచి? అగ్నిగుండములో నుంచి. అప్పుడేమో వాడిని చీకొట్టావు, ఇప్పుడేమో వాడు నీకు నీళ్లు పోయాలని వచ్చి. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు అది అనుభవించినావు కాబట్టి నువ్వు అక్కడ కాలుతున్నావు, మండుతున్నావు, నరకంలో యాతన పడుతున్నావు. కానీ వీడు అనుభవించాడు, అక్కడ కష్టాన్ని సాధించాడు, కానీ నమ్మకాన్ని వదులుకోలే, బాధను సహించాడు, ప్రభువును విడిచిపెట్టలే. కాబట్టి ఇక్కడున్నాడు పరలోకంలో. నువ్వెక్కడున్నావు? ఇదే క్రిస్మస్. ఇట్టి క్రిస్మస్ని మనము గుర్తించక రకరకాల ఆలోచనలు చేసి రకరకాల ఆచారాలు మనము బానిసలమైపోయాం. గ్రహించాలి. తెలియక చేస్తాం, దానికి ఉంది క్షమాపణ. కానీ తెలిసి చేస్తే మాత్రం క్షమాపణ లేదు. చదివినాం కదా, ఏమని చదివినాం? హెబ్రీ 6:5-6లో దేవుని దివ్య వాక్యము యొక్క ప్రభావమును ఎరిగిన తరువాత ఏమైపోయినాడంట? తప్పిపోయిన వారు మరలా నూతన పరచుట అసాధ్యం, అట్టి వానికి క్షమాపణ లేదు అంటున్నాడు వాక్యం. కాబట్టి తెలిసి చేయకండి. తెలియక చేస్తే తప్పే. గతంలో తెలియక చేశాం, అందరం పండగలు చేశాం, కాదనిలే. ఈ పండుగ చేయొద్దనిలే, నేను ఎలా పండగ చేయాలి అని చెప్తున్నా. చేయవలసిన తీరు నేర్చుకుంటున్నాం మనం. తినాలా, మాంసం తినొద్దని ఎవరనలే, బిర్యానీ తినొద్దని ఎవరనలే. బట్ యూ హ్యావ్ టు బీ యాజ్ అకార్డింగ్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రీతిగా నీ జీవితాన్ని మలుచుకో. ఎదురుచూడు, చూడాలి, యేసయ్యను చూడాలి. అకుంఠిత దీక్షతో
ఏమే కానీ రెస్ట్లెస్, విశ్రాంతి లేకుండా ఏమంటారు నిర్విరామ అవతల ఆ విధంగా ప్రయాసపడాలా. మహాతల్లి ప్రయాసపడింది. ఎవరండి? ఎవరు? ఆమె పేరు బైబిల్లో లేదు. మేరీ జోన్స్. 9 ఏళ్ల వయసు కలిగినటువంటి పాప 6 సంవత్సరాలు రెస్ట్ లేకుండా పనిచేసింది. దేనికోసం? దేవుని కోసం. చూడాలి, చదవాలి, గ్రహించుకోవాలి అని ప్రయాసపడింది. ఒక్క బైబిల్ కోసము 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో బైబిల్ కొనింది. నువ్వేమంటావు? మాకు బైబిల్ ఊరికే వస్తాయి, ఉచితం వస్తాయి. ఎట్టెట్టు వస్తాయా ఈ ఉచితం? ఎందుకు వస్తాయి ఉచితం? దాని సమర్పణ ఎవరో ఒకరు ఉంటారు వెనక. నీకు ఉచితం వస్తుందేమో కానీ దాని సమర్పణ పరుడు ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు. దానికోసం తను వేపర్చుకునేవాడు ఉంటాడు. మన జీవితంలో దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంతో వేపర్చుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలా నన్ను వాడుకున్నాడు దేవుడు. లాస్ట్ ఇటుకు వచ్చేటప్పుడైతే ఎన్ని బైబిళ్ళు, 2 బాక్సుల బైబిళ్ళు ఉండే, తీసుకుపోయి ఆ ఊర్లో పంచినాం ఫ్రీగా. ఊరికి వచ్చినాయా? వాళ్ళ ఊరికి వచ్చినాయి. తెగబడినారు వచ్చి తీసుకోవడానికి. కాబట్టి సమాధానం మనకు కావాలి. ఇంకేమంటాడు అక్కడ? ఇంకేమన్నాడు? పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండేది నేర్చుకోవాలి. మనం మూతిలో కేటుకు ముడుచుకుంటూ అంటాం మనమంతా. ఏమొస్తుంది? ఒక చిన్న మాటలో మూతి ముడుచుకోవడము, ఇటు తిప్పుకోవడం ఒకరు, ఇటు తిప్పుకోవడం ఒకరు. ఏం పండుగ చేస్తారు? ఏమని పండుగ చేస్తారు? ఓర్పు లేదు, ఇక సమాధానం లేదు, పండుగ చేస్తాం. తెలుసుకోవాలి. గనుక మన పాపపు స్థితిని ఎరిగినటువంటి మన దేవుడు తానే దిగొచ్చాడు. లేకపోతే వీళ్ళు చచ్చిపోతారా నాయన? మరణ ఛాయలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, మరణాంధకారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు వెలుతురులోనికి తీసుకురావాలా అని యేసు ప్రభు తానే దిగొచ్చాడు మన కోసం. అందుకే వాక్యం ఏమంటుంది? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. అదే మాట ఇంకో చాట ఎక్కడ? కొరింథీ 9 ఇక్కడ మర్చిపోయింది. ఎక్కడుంది మాట? చీకటిలో చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము కొందరిని యాజకులుగాను, రాజులైన యాజకులుగాను. చూడండి, ఏదో జ్ఞాపకం రాలే నాకు. 2:9 కొరింథీ అనుకుంటా కదా.
కరెక్ట్. పేతురు మొదటి పత్రిక 2:9 చూడండి. చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. ఎప్పుడైతే ఆయన వెతుకుతావో, చీకటి నుంచి ఆయన చూడాలని ఇష్టపడతావో, వెలుగు నీకు ప్రకాశింపజేస్తాడు దేవుడు. నక్షత్రాన్ని కలగజేస్తాడు దేవుడు. నక్షత్రమై నీకు మార్గం చూపించడానికి యేసు ప్రభు తానే సిద్ధంగా ఉంటాడు నీ కొరకు. మనకు బాగా తెలుసు. ఎంఐ గ్రామం వెళ్తున్నటువంటి ఇద్దరు మనుషులు ఏం చేశారు? ఎంఐ గ్రామం వెళ్తున్నటువంటి ఇద్దరు మనుషులు ఏం చేశారు? యేసు ప్రభువును కళ్ళతో చూశారు. మనం చూసామా? ఎందుకు చూశారు వాళ్ళు? వాళ్ళల్లో రగులుతా ఉన్నది మంట. వాళ్ళ హృదయాలు మండుతూ ఉన్నాయి. యేసు ప్రభుని ఇంత చేసిరే, యేసు ప్రభుని ఇట్లా చేసిరే, ఆయన చాలా మంచివాడు కదా అనే భావన వాళ్ళలో రగులుతూ ఉంది. నీలో నాలో ఉందే? పండగ రగులుతూ ఉంది మనకు. మన బ్రతుకులు మనం సరిచేసుకోవాలి. దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు, గ్రహించాలి. కాబట్టి ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి దయచేసి. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటిది అంటే దేవుని ఆజ్ఞను పాటించటం, అంతే. ఇదే పండగ. నేను చాలా గంట కూడా చెప్తున్నా, అందుకే మీకు ఒక్కరికే చెప్పడంలే. ఈ మాట లోకమంతా పోతుంది. దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయటం, ఆజ్ఞ ప్రకారం జీవించటమే పండగ. నోవాహు ఓడ తయారు చేయి, పండగ. మోషే ఇజ్రాయెల్ నడిపించు, పండగ. సముద్రం దాటించు, పండగ. కనాను చేరాలి, పండగ. పాపాన్ని విడిచిపెట్టాలి, పండగ. చీకటిని విడిచిపెట్టాలి, పండగ. ఆజ్ఞను అనుసరించు, పండగ. ఆనందం. కాబట్టి ఆ రీతిగా మనం గ్రహించి పండుగను మనం జరుపుకుంటే మనము ధన్యులమవుతాం. నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో కూడా అబ్రహాం ఏం చేశాడు? ఆజ్ఞను పాటించాడు, పండగ చేసుకున్నాడు, ఆనందించాడు, కొడుకు పుట్టాడు. లేదా? నిరీక్షణకు ఆధారం లేదు అసలు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఏడబుడతారు? అద్భుతంగా పండగ చేశాడు, కొడుకు పుట్టాడని. మనలో అది ఉందా? పండగ చేద్దాం మనం కూడా. ఆ విశ్వాసం ఉందా? ఆ నమ్మకం ఉందా? ఆ నిరీక్షణ ఉందా? పండగకు అర్హులమే మనమంతా. కాబట్టి అట్టి నిరీక్షణ మనం కలిగి ప్రభువును చూసేవారంగాను, వినేవారంగాను, అంగీకరించేవారంగాను, అనుసరించేవారంగాను, ఆజ్ఞను పాటించేవారంగాను, అదే మనకు పండగ. అందుకే యేసుప్రభు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము అన్నాడు. మనకు బిర్యానీలు, మాంసాలు, రకరకాల ఇవి కాదు పండగ. ఆజ్ఞను పాటించినప్పుడు అన్నీ ఇస్తాడు దేవుడు. బిర్యానీ ఏంది? మన్నాను కురిపిస్తాడు. కొరత లేని బ్రతుకుంటుంది, ఏ కొరత ఉండదు. మనకు ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. పండగ చేసుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.